ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం, తల్లుల దినం, మదర్స్ డే. మరి ప్రపంచమంతటా కూడా ఈ తల్లుల గురించి ప్రార్థిస్తున్నారు. గృహంలో తల్లి యొక్క బాధ్యత ఎంతో గొప్పదని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒక తల్లిగా ఉండుట ఎంతో ఆశీర్వాదకరం. ఒకవైపున భర్తను చూసుకున్నాలా, ఒకవైపున పిల్లలు చూసుకున్నాలా, ఇంకో వైపున సంసారాన్ని తీసుకున్నాలా, అన్ని రీతులుగా తల్లికి చాలా బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి బాధ్యతలన్నింటిలో కూడా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మరి దీవించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. తల్లిగా ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. మరియ కుటుంబం గురించి ఎంతగా మరి కష్టపడినదో ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆనంద సమయంలో, కష్ట సమయంలో, ఇబ్బంది సమయంలో కూడా ప్రభుకు నమ్మకంగా ఉండి, యథార్థంగా ఉండి ప్రభు కొరకు జీవించి కుటుంబాన్ని పైకి తీసుకుని వచ్చుట తల్లి యొక్క గొప్ప బాధ్యత అయి ఉన్నది. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తల్లి ప్రార్థనా పరులుగా ఉండాల. సూసన్న వారి యొక్క 19 మంది పిల్లల్లో ఆమె యొక్క ప్రార్థనా జీవితం వలన 2 గొప్ప దైవ సేవకులు వచ్చారు ఆ కుటుంబం నుంచి. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. జాన్ వెస్లీ అమెరికా దేశాన్ని తలకిందులుగా మార్చాడు. జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించాడు. మరి చార్లెస్ వెస్లీ అనేకమైన పాటలు రాసి ప్రభువును మయంపరిచారు. కాబట్టి తల్లులారా, మీ కుటుంబం అనే ఒక మహిమగల కుటుంబంగా, మాదిరి గల కుటుంబంగా తీర్చిదిద్దుమని, మీ కుటుంబంలో ఆరాధన, మీ కుటుంబంలో ప్రార్థన, మీ కుటుంబంలో ప్రార్థన సహవాసము, వాక్య సహవాసం కలిగి క్రీస్తు కొరకు జీవించి కుటుంబాన్ని అభివృద్ధి పొందాలని ప్రభు మనందరితో ఈరోజు సెలవిస్తున్నాడు. తల్లులందరినీ దేవుడు దీవించిన కాక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రభు, తల్లిగా ఉండడం ఎంత ఆశీర్వాదకరం నాయన. ప్రభు, తల్లిని మీరు దీవించి కుటుంబాన్ని పైకి తెచ్చుకునేటువంటి భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.